దేవుని రెక్కల నీడలో మనం ఉంటే అపాయాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా అవి వస్తున్నాయని ముందే దేవుడు బయలుపరుస్తాడు మనకి. స్తోత్రం కలుగును గాక. అసలు ఎందుకు దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించి అపాయాలు ఏవి కూడా రాకుండా ముందుగానే నీకు బయలుపరుస్తున్నాడు? స్తోత్రం. ఏం క్వాలిటీని చూశాడు మనలో? నువ్వు చెప్పు. నువ్వు కూర్చున్నావు కదా, నేను పలానా విషయంలో మంచిదానిని, మంచోడని చెప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ విషయంలో మనం చెప్పడానికి నువ్వైనా నేనైనా చెప్పలేం. మనలో మంచితనం అంటూ ఏది కూడా లేదు. మనలో ఉంది 0 పాయింట్ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఏమి లేదు, ఒక పాయింట్ కూడా లేదు పరిశుద్ధత. మరి ఇటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎందుకు ప్రేమించాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా, దగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇంతగా ప్రేమించాడు అని అంటే ఒక్కటే, ఏడుదో తెలుసా? నేను రక్షకుణ్ణి, నేను దేవుణ్ణి అని నీ చెవులకు వినబడిన వెంటనే నువ్వు చిన్న పిల్లలాగా, చిన్న పిల్లవాడిగా నమ్మి దేవుణ్ణి ఆశ్రయించావు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్కదాన్ని బట్టే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.